కోడికత్తి డ్రామా కింద ఇతన్ని పావుగా వాడుకుని ఈ రోజున 5 సంవత్సరాలైనా జైల్లో మగ్గిపోతున్నాడు. గాల్లో వాడుకుని గాల్లో విడిచిపెట్టేశారు. ఇంతవరకు కూడా మేము చాలా ఇదైపోయాము. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే నా తమ్ముడు బయటకు వస్తాడు, లేదంటే అనవసరాన్ని ఇస్తే బెయిల్ అని వస్తుంది. ఇవేవి రాకుండా కోర్టుకి అడ్డుపడుతున్నారు ఆయన రాకుండా, కేవలం ఎందుకంటే రాజకీయ లబ్ధి పొందడం కోసమే. ఎందుకు బయటకు వస్తే ఏమవుతుంది? ఇప్పుడు కాదు, మీ తమ్ముడికి బెయిల్ వచ్చింది అనుకోండి, అతను బయటకు వచ్చాడు అనుకోండి, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా నష్టం ఏంటి? పైగా ఇంకా మంచిదే కదా, అరే తన మీద దాడి చేసినోడికి బయటకు వచ్చేస్తాయి. అదే బయటకు విడిచిపెడితే నిజమేంటో తెలిసిపోద్ది ప్రజలకి, దాని మీద మనకి ఇబ్బంది కలుగుతుంది అన్న భావంతో మా తమ్ముడిని విడిచిపెట్టట్లేదు సార్. ఏంటి ఆ నిజమేంటి? అసలు ఆ నిజమేంటో తెలియాలి కదా. సరే, కోర్టుల్లో ఏం జరుగుతోంది, ఎన్ఐఏ ఏం దర్యాప్తు చేస్తోంది, అసలు నిజం ఒక్క నిమిషం సుబ్బరాజు, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఆ కోర్టుల్లో ఏం జరుగుతోంది, ఎన్ఐఏ ఏం చెప్తోంది, దర్యాప్తు ఏం చేస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆరోపణ చేస్తున్నాడు, కుట్ర ఉందంటున్నాడు, కుట్ర కోణం ఉందంటున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టండి కాసేపు. అసలు జరిగిందేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దీన్ని వాడుకుందాం అనుకుంటున్నాడు, మీకున్న అనుమానం ఏంటి? అసలు మాకున్న అనుమానం అయితే గతంలో కూడా సీఎం అవడం కోసము ఈ కోడికత్తి వ్యవహారం మొదలుపెట్టి అది ఆ ఆరోపణ మా తమ్ముడి మీద మోపేసి జైల్లో పెట్టారండి. ఇప్పుడు కూడా ఇదే కోడికత్తి వ్యవహారంతో మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి భావంతో మా తమ్ముడిని జైల్లో నుంచి బయటకు రాకుండా అడ్డుపడుతున్నారు సార్. అలాగే ఎన్ఐఏలు కూడా దర్యాప్తులో కూడా కుట్రకోణాలు ఏమీ లేవని చెప్పారు. అయినప్పటికీ కూడా ఎన్ఐఏలు ప్లస్ కోర్టులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయి. దయించి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. అదే నేను అడుగుతున్నది కూడా, కోర్టులో ఏం జరుగుతుంది, దర్యాప్తులో ఏం జరుగుతుందని కాసేపు పక్కన పెడితే ప్రజా కోర్టులో ఉండాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. ప్రజలకు తెలిస్తే ఆ రకంగా కూడా కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. నేను అనేది ఏంటంటే, మా తమ్ముడిని రాజకీయంగా ఇరికించారు, అమాయకుడిని ఇరికించారని మీరు అంటున్నారు. మీ తమ్ముడిని ఎందుకు, మా తమ్ముడిని ఇరికించవచ్చుగా, మీ తమ్ముడిని ఎందుకు ఇరికించారు? కేవలం ఆ సమయంలో ఆ ఎయిర్పోర్ట్లో క్యాంటీన్లో పనిచేస్తున్నాడు కాబట్టి, వీడు ఆ సమయంలో అక్కడ ఉన్నాడు కాబట్టి, సర్వర్ బాయ్గా పనిచేస్తున్నాడు కాబట్టి వీడు దొరికాడు. ఓకే, అంతే సార్, అంతే కదా సార్, వాడుకోవడానికి అంతేలే. అక్కడ ఆ టైంకి దొరికాడు, ఆ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాడు, మూసారు, అంతేనా? అంతే సార్, అంతే కదా. రైట్. సలీం గారు, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక దశలో సీను అసలు నేను అటాక్ చేయలేదు, నేను అసలు పొడవనే లేదు, ఇంకొక వ్యక్తి ఎవరో వచ్చి నా జేబులో